ఒక్కసారి ఆలోచించండి, మనం న్యాచురల్ గా ఏది ఆలోచించకుండా ఆగి ఆగి మాట్లాడకుండా కంటిన్యూస్ గా ఫ్లూయెంట్ గా ఒక 2 minutes మాట్లాడితే ఎలా ఉంటుందో బాగుంటుంది కదా. సో అలా మనం మాట్లాడడానికి మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? వినాలి. మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే రిటర్న్ కాదు నేను చెప్పేది, నేర్చుకోవాలంటే మాట్లాడడానికి ఏదైనా లాంగ్వేజ్ ని మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది లిజనింగ్ స్కిల్స్. మనం వింటూ 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 ఎక్కువ నేర్చుకుంటాం. ఓకే, అండ్ దాన్ని ప్రాక్టీస్ లో పెడితే దాన్ని మర్చిపోకుండా వాడుతూ ఉంటాం. సో ఈ రెండు ఫస్ట్ ఫాలో అవ్వండి. బుక్స్, నావెల్స్, టీవీ షోస్ అవన్నీ తర్వాత. ఓకే, సో మీరు ఇప్పుడు ఈ వీడియోలో నేను 100 సెంటెన్సెస్ చెప్తాను. 2 times నేను చెప్తాను, 1 time మీరు రిపీట్ చేయండి. రాకపోతే మీరు ఎక్కువ సార్లు కూడా రిపీట్ చేసుకోండి. సో ఏదైతే సెంటెన్స్ నేను చెప్తున్నానో దాన్ని షాడోయింగ్ చేయండి. ఓకే, సో షాడోయింగ్ అంటే ఏం లేదు, నేను చెప్పిన దాన్ని రిపీట్ చేయడాన్ని షాడోయింగ్ అంటారు. ఓకే, సో మీరు ఫస్ట్ నేను ఎలా చెప్తున్నానో వినండి, అండ్ దాని తర్వాత దాన్ని రిపీట్ చేయండి. తర్వాత దాన్ని ఎవరితోనైనా ప్రాక్టీస్ చేయడానికి, అంటే ఎవరి మీదైనా ప్రయోగం చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఆ సెంటెన్స్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలా చేస్తే మీకు న్యాచురల్లీ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేస్తుంది. స్ట్రక్ అయిపోయి దీన్ని ఏమంటారు అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో హలో గైస్, ఐఎమ్ యువర్ భారతి టీచర్. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనము డైలీ ఫీలింగ్స్ అండ్ రియాక్షన్ రిలేటెడ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇదంతా నాకు వింతగా అనిపిస్తుంది. ఆల్ దిస్ ఫీల్స్ స్ట్రేంజ్ టు మీ. ఆల్ దిస్ ఫీల్స్ స్ట్రేంజ్ టు మీ. ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఈస్ ఆఫ్. సంథింగ్ ఈస్ ఆఫ్. అంతా ఉల్టా ఫుల్టా అవుతుంది. ఎవ్రీథింగ్ ఫీల్స్ మెస్డ్ అప్. ఎవ్రీథింగ్ ఫీల్స్ మెస్డ్ అప్. నాకు కొంచెం ఏదోలా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ రెస్ట్లెస్. ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ రెస్ట్లెస్ అంటే ఏదైనా ఎక్కువగా ఆలోచించి అలసిపోయినట్టు ఏదోలా అనిపిస్తూ ఉంటే రెస్ట్లెస్ అనేది యూస్ చేయాలి. ఇక్కడి వాతావరణం కొంచెం వింతగా ఏదోలా అనిపిస్తుంది. The atmosphere here feels a bit strange. The atmosphere here feels a bit strange. ఇప్పుడంతా బాగుంది. Now everything seems fine. Now everything seems fine. నాకేది అర్థం కావట్లేదు. I can't understand anything. I can't understand anything. నా మనసులో ఏదో భయంగా అనిపిస్తుంది, అంటే ఏదో టెన్షన్ లాగా అనిపిస్తుంది అని చెప్పడానికి మై హార్ట్ ఫీల్స్ రియలీ యాంగ్షియస్. మై హార్ట్ ఫీల్స్ రియలీ యాంగ్షియస్. లోపల నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ అ స్ట్రేంజ్ ఫియర్ ఇన్సైడ్. ఐఎమ్ ఫీలింగ్ అ స్ట్రేంజ్ ఫియర్ ఇన్సైడ్. అంతా కొత్తగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఫీల్స్ న్యూ. ఎవ్రీథింగ్ ఫీల్స్ న్యూ. ఏదో సరిగ్గా జరగనట్టు అనిపిస్తుంది. It seems something is not right. It seems something is not right. ఇవాళ నా మనసు చాలా తేలిగ్గా ఉంది. Today my mind feels very light. Today my mind feels very light. ఈరోజు నా మనసంతా బాలేదు, బరువుగా అనిపిస్తుంది. My heart feels heavy today. My heart feels heavy today. మనం ఏదైనా బాగా ఆలోచించినప్పుడు ఇలా మనకు హెవీ ఫీలింగ్ అనిపిస్తుంది. కొంచెం ఏదోలా ఉంది కానీ పర్లేదు.
It feels a bit strange, but I am okay. It feels a bit strange, but I am okay. ఇవాళ నా మనసుకి చాలా మంచిగా అనిపిస్తుంది. మై హార్ట్ ఈస్ హ్యాపీ టుడే. మై హార్ట్ ఈస్ హ్యాపీ టుడే. అంతా సరైన దారిలో వెళ్తుంది, నడుస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. నా మనసేం బాలేదు, కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపిస్తుంది. ద మైండ్ ఈస్ అ బిట్ డిస్టర్బ్డ్. ద మైండ్ ఈస్ అ బిట్ డిస్టర్బ్డ్. ఇవాళ ఎందుకో మంచిగా అనిపిస్తుంది. సంథింగ్ ఫీల్స్ నైస్ టుడే. సంథింగ్ ఫీల్స్ నైస్ టుడే. ఇప్పుడు భయం తగ్గుతుంది. ద ఫియర్ ఈస్ రెడ్యూసింగ్ నౌ. ద ఫియర్ ఈస్ రెడ్యూసింగ్ నౌ. అంతా త్వర త్వరగా అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్. లోపల లోపల నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ కామ్ ఫ్రమ్ విదిన్. ఐఎమ్ ఫీలింగ్ కామ్ ఫ్రమ్ విదిన్. ఏదో నా మనసుకి గుచ్చుకుంటుంది. సంథింగ్ ఈస్ ప్రికింగ్ మై హార్ట్. సంథింగ్ ఈస్ ప్రికింగ్ మై హార్ట్. నాకిప్పుడు అనిపిస్తుంది అంతా మంచిగా అవుతుంది, సర్దుకుంటుంది అని. నౌ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. నౌ ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఇప్పటికీ కొంచెమంత భయం ఉంది. అ లిటిల్ ఫియర్ ఈస్ స్టిల్ దేర్. అ లిటిల్ ఫియర్ ఈస్ స్టిల్ దేర్. సంతోషంగా ఉంది, కానీ భయంగా కూడా ఉంది. దేర్ ఈస్ హ్యాపీనెస్ బట్ ఫియర్ టూ. దేర్ ఈస్ హ్యాపీనెస్ బట్ ఫియర్ టూ. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? నాన్నగారు ఇవాళ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. డాడ్ సీమ్స్ రియలీ హ్యాపీ టుడే. డాడ్ సీమ్స్ రియలీ హ్యాపీ టుడే. అమ్మ చూడ్డానికి కొంచెం బాధగా కనిపిస్తుంది. మామ్ సీమ్స్ అ లిటిల్ అప్సెట్. మామ్ సీమ్స్ అ లిటిల్ అప్సెట్. ఇల్లు చాలా శుభ్రంగా అనిపిస్తుంది. ద హౌస్ లుక్స్ వెరీ నీట్ అండ్ క్లీన్. ద హౌస్ లుక్స్ వెరీ నీట్ అండ్ క్లీన్. పిల్లలు చాలా తుంటరోళ్ళు అయిపోయారు. ద కిడ్స్ హ్యావ్ బికమ్ రియలీ నాటీ. ద కిడ్స్ హ్యావ్ బికమ్ రియలీ నాటీ. ఇవాళ ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఎట్ హోమ్ టుడే. ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఎట్ హోమ్ టుడే. టీవీ సౌండ్ ఎక్కువగా ఉంది. ద టీవీ ఈస్ టూ లౌడ్. ద టీవీ ఈస్ టూ లౌడ్. అందరూ తమ తమ పనులలో బిజీగా ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ బిజీ విత్ దేర్ వర్క్. ఎవ్రీవన్ ఈస్ బిజీ విత్ దేర్ వర్క్. ఇవాళ అందరూ తొందరగా లేచారు. ఎవ్రీవన్ woke up early today. Everyone woke up early today. నేను నా రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఐఎమ్ రిలాక్సింగ్ ఇన్ మై రూమ్. ఐఎమ్ రిలాక్సింగ్ ఇన్ మై రూమ్. ఈ ఫ్రిడ్జ్ లో అంత విశేషం ఏం లేదు. దేర్స్ నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ఫ్రిడ్జ్. దేర్స్ నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ఫ్రిడ్జ్. టీవీ రిమోట్ ఎక్కడా దొరకట్లేదు. ఐ కాంట్ ఫైండ్ ద టీవీ రిమోట్ ఎనీవేర్. I can't find the TV remote anywhere. ఇవాళ వాతావరణం చాలా బాగుంది. The weather is pleasant today. The weather is pleasant today. వంటగదిలో ఇంకా చాలా పనులు మిగిలిపోయాయి. There's still a lot of work left in the kitchen. There's still a lot of work left in the kitchen. ఇంటి వాతావరణం చాలా బాగుంది. The atmosphere at home is really nice. The atmosphere at home is really nice.
ఇవాళ భోజనంలో ఒక విశేషం ఉంది. దేర్ సంథింగ్ స్పెషల్ ఇన్ టుడేస్ ఫుడ్. దేర్ సంథింగ్ స్పెషల్ ఇన్ టుడేస్ ఫుడ్. అమ్మ రుచికరమైన వంట వండింది. మామ్ హ్యాస్ కుక్డ్ రియలీ టేస్టీ ఫుడ్. మామ్ హ్యాస్ కుక్డ్ రియలీ టేస్టీ ఫుడ్. మంచం చాలా సౌకర్యవంతంగా ఉంది. ద బెడ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ద బెడ్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఫ్యాన్ మెల్లగా తిరుగుతుంది. ద ఫ్యాన్ ఈస్ స్పిన్నింగ్ స్లోలీ. ద ఫ్యాన్ ఈస్ స్పిన్నింగ్ స్లోలీ. కరెంట్ పోయింది. ద పవర్ ఈస్ అవుట్. ద పవర్ ఈస్ అవుట్. అందరూ పడుకున్నారు. ఎవ్రీవన్ హ్యాస్ గాన్ టు స్లీప్ నౌ. ఎవ్రీవన్ హ్యాస్ గాన్ టు స్లీప్ నౌ. నేను అలసిపోయాను. నేనిప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఐఎమ్ టైర్డ్. ఐ నీడ్ టు రెస్ట్. ఐఎమ్ టైర్డ్. ఐ నీడ్ టు రెస్ట్. ఇంట్లో చాలా లొల్లి లొల్లిగా ఉంది. దేర్స్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ద హౌస్. దేర్స్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ద హౌస్. డాడీ న్యూస్ చూస్తున్నాడు. డాడ్ ఈస్ వాచింగ్ న్యూస్. డాడ్ ఈస్ వాచింగ్ న్యూస్. మమ్మీ సీరియల్ చూస్తుంది. మామ్ ఈస్ వాచింగ్ సీరియల్స్. మామ్ ఈస్ వాచింగ్ సీరియల్స్. అమ్మమ్మ నాకు కథలు చెప్తుంది. గ్రాండ్మా ఈస్ టెల్లింగ్ మీ ఎ స్టోరీ. గ్రాండ్మా ఈస్ టెల్లింగ్ మీ ఎ స్టోరీ. ఇప్పుడు మనం బయట లేదా స్కూల్లో లేదా పని దగ్గర లేదంటే బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలో సెంటెన్సెస్ నేర్చుకుందాం. నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళాలని లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు స్కూల్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు స్కూల్ టుడే. ఇవాళ పిక్నిక్ చేసుకోవడానికి వాతావరణం చాలా బాగుంది. ద వెదర్ ఈస్ గ్రేట్ ఫర్ పిక్నిక్ టుడే. ద వెదర్ ఈస్ గ్రేట్ ఫర్ పిక్నిక్ టుడే. ఇవాళ క్లాస్లో చాలా ప్రశాంతంగా ఉండే. ద క్లాస్ వాస్ ట్రాంక్విల్. ద క్లాస్ వాస్ ట్రాంక్విల్. సార్ చాలా బాగా చదివిస్తారు. సార్ టీచర్స్ వెరీ వెల్. సార్ టీచర్స్ వెరీ వెల్. నా ఫ్రెండ్ ఇవాళ స్కూల్కి రాలేదు. మై ఫ్రెండ్ డింట్ కమ్ టు స్కూల్ టుడే. మై ఫ్రెండ్ డింట్ కమ్ టు స్కూల్ టుడే. నేను నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై ప్రాజెక్ట్. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై ప్రాజెక్ట్. ఆఫీస్లో ఇవాళ చాలా పని ఉంది. దేర్స్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఆఫీస్ టుడే. దేర్స్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఆఫీస్ టుడే. మీటింగ్ చాలా సేపటి వరకు అయింది. ద మీటింగ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ద మీటింగ్ వెంట్ ఆన్ ఫర్ టూ లాంగ్. ఇవాళ బాస్ మూడ్ బాలేదు. ద బాస్ వాస్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్ టుడే. ద బాస్ వాస్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్ టుడే. పట్నం చాలా అందంగా ఉంది. ద సిటీ లుక్స్ బ్యూటిఫుల్. ద సిటీ లుక్స్ బ్యూటిఫుల్. రోడ్ మీద వ్యూ చాలా బాగుంది. ద వ్యూ ఆన్ ద రోడ్ వాస్ అమేజింగ్. ద వ్యూ ఆన్ ద రోడ్ వాస్ అమేజింగ్. నేను ప్రదేశాలని అన్వేషించడాన్ని ఎంజాయ్ చేస్తాను. ఐ ఎంజాయ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్. ఐ ఎంజాయ్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్. ఈ క్యాఫే చాలా బాగుంది. దిస్ క్యాఫే ఈస్ చార్మింగ్. దిస్ క్యాఫే ఈస్ చార్మింగ్. కాఫీ టేస్ట్ చాలా బాగుంది. ద కాఫీ టేస్టెడ్ డిలీషియస్. ద కాఫీ టేస్టెడ్ డిలీషియస్. ఇప్పుడు మనం కొన్ని ర్యాండమ్ అండ్ మిక్స్డ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం డైలీ సిచ్యువేషన్స్ లో వచ్చేవి. ఓకే, ఇప్పుడు అన్ని తొందరగా అవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్ రైట్ నౌ. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సో ఫాస్ట్ రైట్ నౌ.
ఈ రోజు చాలా అలసిపోయాం. దిస్ డే వాస్ క్వైట్ ఎగ్జాస్టింగ్. దిస్ డే వాస్ క్వైట్ ఎగ్జాస్టింగ్. ఎప్పుడైనా చాలా బోరింగ్‌గా అనిపించినప్పుడు లేదా ఎక్కువ పని చేసినట్టు అనిపించినప్పుడు ఆ రోజు తొందరగా అవ్వదు. ఆ రోజుని మనము ఇలా చెప్పొచ్చు. నాకు కొద్దిసేపు రెస్ట్ కావాలి. ఐ నీడ్ టు రెస్ట్ ఫర్ ఎ వైల్. ఐ నీడ్ టు రెస్ట్ ఫర్ ఎ వైల్. ఇవాల్టి పని చాలా మజా అనిపించింది. టుడేస్ వర్క్ వాస్ రియలీ ఫన్. టుడేస్ వర్క్ వాస్ రియలీ ఫన్. ఇవాళ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. టుడే ఐ ఫెల్ట్ వెరీ పీస్ఫుల్. నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఐ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ఈరోజు చాలా బిజీగా ఉండే. ద డే వాస్ క్వైట్ బిజీ. ద డే వాస్ క్వైట్ బిజీ. ఇప్పుడు కొంచెం హల్కగా అనిపిస్తుంది. నౌ ఐ ఫీల్ అ బిట్ లైటర్. నౌ ఐ ఫీల్ అ బిట్ లైటర్. ఇవాళ ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేయాలని ఉంది. ఐ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ టుడే. ఐ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ టుడే. ఇవాళ నా మైండ్ చాలా అలసిపోయింది. మై మైండ్ ఈస్ వెరీ టైర్డ్. మై మైండ్ ఈస్ వెరీ టైర్డ్. ఇవాళ నేను చాలా అలసిపోయినట్టు అనిపిస్తున్నాను. అంటే ఫిజికల్గా. ఐ ఫీల్ డ్రైన్డ్ ఫిజికలీ. ఐ ఫీల్ డ్రైన్డ్ ఫిజికలీ. కొంచెం నడిస్తే మంచిగా అనిపించింది. అ షార్ట్ వాక్ ఫెల్ట్ నైస్. అ షార్ట్ వాక్ ఫెల్ట్ నైస్. అంతా శాంతంగా అద్భుతంగా అనిపించింది. ఎవ్రీథింగ్ లుక్డ్ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ లుక్డ్ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఇవాల్టి ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్. టుడేస్ ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ స్పెషల్. టుడేస్ ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ స్పెషల్. నాకు ఏదో మంచి జరగబోతున్నట్టు అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ సంథింగ్ గుడ్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. ఐ ఫీల్ లైక్ సంథింగ్ గుడ్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. జరగవలసింది జరిగిపోయింది. వాట్ హ్యాడ్ టు హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్. వాట్ హ్యాడ్ టు హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్. నేను చాలా అలసిపోయాను, కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ డిస్పైట్ బీయింగ్ వెరీ టైర్డ్. ఐఎమ్ హ్యాపీ డిస్పైట్ బీయింగ్ వెరీ టైర్డ్. గతం గతః. లెట్ బైగాన్స్ బీ బైగాన్స్. లెట్ బైగాన్స్ బీ బైగాన్స్.